హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు అయితే మన బాబాగారు ఈరోజు మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చి సంతోషాన్ని ఇచ్చే మంచి విషయాలను అయితే చెప్పడానికైతే మన ముందుకు వచ్చారండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాను, మాకు అసలు తర్వాత ఏం జరుగుతుంది, ముందు ఏం జరగబోతుంది, అనుకున్న కోరికలని సమయానికి జరుగుతాయా లేవా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మీ ముందర అంటే మీ కళ్ళ ముంగట 3 రంగుల దుస్తులలో ఉండే బాబా గారు అయితే కనిపిస్తున్నారు కదా. అంటే తన్మేలు చూశారు కదండి. ఒక విగ్రహాన్ని తాకండి, ఏం జరుగుతుందో నేను చెప్తానమ్మని చెప్పి మనకు బాబా గారు అయితే చెప్తున్నారండి. అయితే ముందుగా పచ్చ రంగు బట్టలు అంటే పచ్చ రంగు దుస్తులు వేసుకున్న బాబా గారిని తాకిన వారికి నీకు అంతా కూడా శుభం జరుగుతుంది తల్లి. అంటే ఆకుపచ్చ అంటే గ్రీన్ కలర్ అంటేనే శుభ సంకేతానికి నిదర్శనము అన్నమాట. ఎప్పుడు కూడా నీకు లైఫ్లో ఇప్పటి వరకు ఎన్ని కష్టాలనైనా సరే నీకు ఉండి ఉండవచ్చు, కానీ రేపటి నుంచి నీ జీవితంలో అద్భుతాలన్నిటివి నువ్వు చూస్తావు. నా మాట గుర్తుంచుకో బిడ్డ. తప్పకుండా నీ జీవితంలో నువ్వు కోరుకునే కోరిక ఏదైతే ఎన్ని రోజుల నుంచి అది జరగడం లేదే అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావో అది తప్పకుండా జరుగుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేశాను బాబా, అయినా కూడా నాకు జరిగితే చివరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పి నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అది తప్పకుండా రేపు నువ్వు చేసే ప్రయత్నం వల్ల నీకు దక్కపోతుందమ్మా. అదే విధానంగా నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న గవర్నమెంట్ జాబ్ అనేది నీకు త్వరలోనే రాబోతుంది తల్లి. తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నాలని ఏదైనా సరే ఆ ప్రయత్నాలని నువ్వు విరమించకుండా ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేయి. తప్పకుండా నీకు గవర్నమెంట్ జాబ్ అనేది రాసిపెట్టిందమ్మా, అది నీకు తప్పకుండా వస్తుంది. ఇక నువ్వు పడే అనారోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా నీకు దగ్గర బయటపడి ఆరోగ్యవంతురాలు అయితే కావచ్చు. కానీ నీ బిడ్డల విషయంలో ఇప్పటి వరకు నువ్వు ఎంత మదన పడిపోతున్నారో అన్నీ కూడా తీరిపోయి నీ బిడ్డలు అని చక్కగా చదువుకొని మంచిగా సెటిల్ అయ్యి లైఫ్లో నువ్వు ఎదురు చూసినట్టుగా ఉండొద్దు తల్లి. ఈ క్షణం నుంచి బాగా చదివేసేయమ్మ, అంతా నేను చూసుకుంటాను. ఇక నీ భర్త విషయంలో కొంచెం మారాలి అని చెప్పి అనుకుంటున్నావు కదా తల్లి. అతను తప్పకుండా మారుతాడమ్మా. అతడు ఏది చేసినా కూడా నీ కోసం నీ పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాడమ్మా. కాకపోతే కొంచెం దారి తప్పాడు, నేను దారిలో పెడతాను తల్లి. నువ్వు తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది నువ్వు విరమించుకోకుండా చెయ్యి. నువ్వు కోరుకునే కోరికలు తప్పకుండా నువ్వు అందుకుంటావు తల్లి అని చెప్పి మనకు పచ్చరంగు దుస్తువులో ఉన్న విగ్రహాన్ని తాకిన వారి గురించి మనకు బాబాగారు చెప్పారండి. ఇక రెండవది తెల్ల రంగు దుస్తువులలో ఉన్న బాబాగారి విగ్రహాన్ని తాకిన వాళ్ళ గురించి తల్లి, తెలుపు రంగు తాకిన నా బిడ్డ ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉండాలని చెప్పి కోరుకుంటుంది. కాకపోతే తన జీవితంలో లేనిదే ఆ ప్రశాంతత. ఇప్పటి వరకు నీవు ఎంత మదన పడ్డావో, నీ మనసులో ఎంత క్షోభ పెట్టుకున్నావో, ఇప్పటి వరకు వాళ్ళు వీళ్ళు అవమానించిన అవమానాలన్నీ కూడా పడ్డావమ్మా. అయితే ఇక నుంచి కరెక్ట్గా నువ్వు ఈ రోజు నుంచి ఒక 21 రోజులలో అవమానాలన్నిటికీ కూడా ఎవరైతే నిన్ను ఎక్కిరించారో, వ్యాఖ్యానించారో, ఎవరైతే నేను తప్పుగా మాట్లాడారో వారందరూ కూడా నోటి మీద వేలేసుకునేటట్టుగా సమాధానం అనేది రాబోతుంది తల్లి. ఇక అంతేకాకుండా నువ్వు కోరుకునే కోరికలన్నీ కూడా నెరవేరుతాయమ్మా. కాకపోతే కొంచెం సమయం అనేది ఉంది. ఆ సమయంలో నువ్వు వేచి ఉన్నావు అంటే కనుక నువ్వు కోరుకునే కోరిక అంతకంటే కూడా డబల్ అనేది నీకు రెట్టింపుగా నీకు సంతోషాన్ని అయితే దక్కబోతుందమ్మా. అదేవిధంగా నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నాకు దక్కుతాడా లేదా అని చెప్పి ప్రతి క్షణం కూడా ఆలోచిస్తున్నావు తల్లి. కాకపోతే నువ్వు ముందుగా చదువుకునే తల్లివి కాబట్టి నువ్వు చదువు మీద శ్రద్ధ చూపించమ్మా. తప్పకుండా నీ కోరిక నెరవేరడాన్ని నేను ఆశీర్వదిస్తాను తల్లి. అదేవిధంగా నీ తల్లిదండ్రులు నీ విషయంలో కొంచెం బాధపడుతున్నారమ్మా. నీకు ముఖ్యంగా నీ తల్లిదండ్రులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి. తప్పకుండా వాళ్ళ కోరిక వాళ్ళ ఆశ ఏదైతే నెరవేరుతుందో వాళ్ళ ఆశ తీరిన మరుసటి కోరిక నీకు తప్పకుండా తీరుతుంది తల్లి. అదేవిధంగా నువ్వు ఏ ఉద్యోగం కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ ఉద్యోగం అనేది నీకు కొంత సమయం ఈ సంవత్సరంలో, అంత కాకుండా వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరి కల్లా కరెక్ట్గా నీ కోరిక నేను ఇస్తానమ్మా.
అప్పటి వరకు నువ్వు చేసే ప్రయత్నాలు ఏదైతే విరమించుకోకుండా నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉంటూ మధ్యలో నువ్వు వేరే పనులు చూసుకుంటూ ఉండు తల్లి. అప్పటి వరకు నీకు ఆ సమయం అనేది ఉంది. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే తల్లి. ఇక వచ్చే సంవత్సరం నుంచి కూడా నీవు అంత ఉద్యోగం, నువ్వు కోరుకునే ఉద్యోగం నీకు వస్తుంది. దాంతో పాటుగా నీకు కోరికలు కూడా ఏవైతే తీరలేవని బాధపడుతున్నావన్నీ కూడా తీరుతాయి. అదే విధంగా నీ బిడ్డల గురించి కొంచెం దిగులు పడుతున్నావు తల్లి. నీ బిడ్డలు కూడా నువ్వు చెప్పినట్టుగానే విని వాళ్ళు ఫ్యూచర్లో మంచి సెటిల్ అయిపోతాను నేను చూస్తాను. ఈ బిడ్డ ఆరోగ్యం ఏదైతే బాగోట్లేదు అని చెప్పి ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నావో ఆ బిడ్డ ఆరోగ్యం కుదుటపడి రోజు కూడా ఎన్నో రోజులు లేదు తల్లి. తప్పకుండా బిడ్డ ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు కుదురుపడుతుంది. అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అలా ఉండేలా నేను చూసుకుంటాను అని చెప్పి తెలుపు రంగు దుస్తులు వేసుకున్న బాబాగారు గురించి అయితే, ఆ విగ్రహం తాకిన వారి గురించి అయితే బాబాగారు ఈ విధంగా చెప్పారండి. మూడో విగ్రహం పసుపు రంగు దుస్తులు వేసుకున్న బాబాగారి విగ్రహం తాకిన వాళ్ళ గురించి అయితే బాబాగారు ఏం చెప్తున్నారంటే, పసుపు అంటేనే శుభ సంకేతం తల్లి. శుభకార్యానికి గుర్తే పసుపు. పసుపు రంగు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తన ఇంట్లో తన చేతుల మీదుగా చాలా తొందరగా తను చేయబోతుందన్నమాట. ఈ శుభకార్యం అనేది ఒక శుభవార్త, ఒక శుభకార్యం అనేది జరగబోతుంది. సొంత ఇంటి కళ కోసం నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదా తల్లి. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. నీ ఇంటి కళ, నువ్వు ఏదైతే కళలు కన్నావో, నీ గృహం ఏదైతే ఉంటుందో ఆ గృహాన్ని నువ్వు తప్పకుండా నిర్మించుకునే రోజైతే నీకు వచ్చేసింది తల్లి అని చెప్పి బాబాగారు చెప్తున్నారు. అదే విధంగా ఎప్పటి నుంచో పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు కదా తల్లి. పెళ్లి గురించి ఆలోచించిన నా వివాహం ఎప్పుడు జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తున్నావు కదా. త్వరలోనే నీ పెళ్లి కుదురుతుందమ్మా. ఆ శుభకార్యం కూడా చాలా తొందరగా జరగబోతుంది. అదే విధంగా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు సంతాన భాగ్యం అనేది కరెక్ట్గా 3 నెలల్లో ఆ కోరిక అనేది తీరబోతుంది తల్లి. ఎప్పుడు కూడా నువ్వు వీలైతే ఒక 9 గురువారాలు చేసుకోమ్మా, నీకు తప్పక సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగం కోసం అయితే ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం అయితే దొరుకుతుంది. పసుపు రంగు తాకిన నా బిడ్డకు అంతా ఇక నుంచి శుభమే జరుగుతుంది. ఇక తను ఎప్పటికీ పడిన కష్టాలన్నీ కూడా ముగింపు సమయం అనేది ఆరంభమవుతుంది. ఇక తనకు ఎప్పుడు కూడా శుభాలు, ఎప్పుడు కూడా మంచి అనేది జరుగుతుందన్నమాట. ఇప్పటి నుంచి శుభాలకు 6 గడియలు అనేటివి ప్రారంభమయ్యాయి. ఈ క్షణం నుంచి ఎప్పుడైతే నువ్వు పసుపు రంగు తాగావో నీ కర్మలు, నీ దరిద్రాలు, నీ నష్టాలు, నీ కష్టాలు అన్నీ కూడా తీరిపోయి నీకు ఎప్పుడు కూడా గురుబలం అనేది, నీకు నా గురుబలం, నా ఆశీర్వాదం అనేది ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా రక్షగా ఉండేలా నేను చూస్తానమ్మా. నువ్వు ఏది చేయాలనుకున్నా కానీ ఇప్పుడు చేసేసుకోమ్మా. నీకు అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. నీ జీవితం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. నా ఆశీర్వాదాలు అనేటివి నీకు పై ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి పసుపు రంగు బట్టలు వేసుకున్న, పసుపు రంగు దుస్తులు వేసుకున్న బాబాగారిని తాకిన వాళ్ళ గురించి అయితే బాబాగారు ఇలా చెప్పారండి. ఇలా ఈ విధంగా 3 రంగుల ఉండే దుస్తులను తాకిన బిడ్డల గురించి బాబాగారు ఈ విధంగా చెప్పారు. మరి ఈరోజు బాబాగారు పిలుపు ద్వారా వచ్చిన వాక్ అనేది మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సాయిబాబా వారి ఆశీర్వచనాలు మీకు ఎప్పుడు కూడా దీవెనలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి, అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారిగా ఎవరైనా కొత్తగా ఛానల్లోకి వచ్చి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా రేపు బాబాగారి పిలుపు ధర వచ్చే సాకుతోటి మళ్ళీ మనం అందరం కూడా తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.